ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎద్దులా తిరుగుతుందని. ఇంకా ఇక్కడ క్రౌడ్ అయితే మామూలుగా రాలేదు, ఫుల్ గా వచ్చేసారు. హే హలో డాలీస్, వెల్కమ్ బ్యాక్. మనోడు కాల్ చేసి ఎద్దులు తరంతారా వెళ్తారమ్మా, చాలా బాగుంటుంది అన్నాడు. ఇంకా మనం ఆగుతామా, మనం స్టార్ట్ అయిపోయాం అనమాట మన వాళ్ళతో కలిసి. మనం వచ్చిన ఈ ఒక ఊరి పేరు శానంపట్ల అనమాట. చాలా మంది తెలిసింటది. ఈ ఒక ఊరు అయితే చాలా ఫేమస్ అనమాట ఎద్దులు తరమడంలో. ఇంకా ఊరు స్టార్టింగ్ లోనే బైక్ పెడేసి 1.5 కిలోమీటర్ అయితే ఊరు లోపలికి నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ రాగానే మన వాళ్ళు అయితే ఎద్దులు చూపిస్తారా అని చెప్పి ఎద్దులు దొరికే దూరుకెళ్లారనమాట. ఇంకా ఇక్కడ వీళ్ళు చేసిన హడావిడి అయితే మామూలుగా లేదనమాట, భయంకరంగా చేశారు సెలబ్రేషన్స్ అయితే. అలానే వాళ్ళ ఎద్దు విన్నావాలని చెప్పి మేకపోతుని కూడా కోసారనమాట వీళ్ళైతే. ఇంకా అక్కడి నుంచి వరుసగా అక్కడైతే కట్టి పెట్టేస్తున్నారు అనమాట. అలానే క్లాత్లు కూడా కప్పేస్తున్నారు ఐస్ కి. ఒక్కొక్క ఎద్దు అగ్రెషన్ అయితే మామూలుగా లేదు, వదిలి తట్టే దూకేటట్టు. వచ్చేటప్పుడు ఒక ఎద్దుని దింపుతానారా, అది దూకి పరిగెత్తింది. ఎద్దులు వదలక ముందే మైక్ లో వదిలేసాం అని చెప్పారు. ఇంకా మేమైతే పరిగెత్తాం అనమాట, అసలు ఎత్తుక్కుని ఒక ప్లేస్ లో ఉందామని. ఇంకా అటు తిరిగి ఒక ప్లేస్ లో అయితే సెటిల్ అయిపోయాం. ఎద్దు వదిలినప్పుడు పట్టుకోవడానికి చాలా మంది ట్రై చేశారు. అండ్ అలానే జనాల మీదకి వచ్చేసాయి అనమాట. అదంతా నెక్స్ట్ పార్ట్ లో అయితే చూసేద్దాం. అండ్ పార్ట్ 2 కావాలని డెఫినెట్ కామెంట్ చేయండి. మన తిరుపతి దగ్గరలో ఇంకా ఇలా ఎద్దులు ఎక్కడ తరుముతారో తెలిస్తే డెఫినెట్ కామెంట్ చేయండి డేట్ తో సహా. అలానే ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకే షేర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.